ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ప్రియులారా, జగ్గయ్యపేట ప్రాంతంలో ప్రారంభించబడి కొద్దిమంది సేవకులే అయినా భారముతో బాధ్యతతో కొనసాగుతున్నటువంటి ఐఎఫ్జీని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. క్రమంగా పాలు పొందుతూ ప్రార్థనలు చేస్తున్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని మందిరానికి, ఆలయానికి సంబంధించిన కొన్ని సంగతులను నేను మీ దృష్టికి తేవాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. 84వ కీర్తన. ఈ 84వ కీర్తన 2-3 వచనాలు చదివి మనము ధ్యానం చేద్దాం. చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠములొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడైన దేవా, యేసు రక్తమును చేతబట్టుకుని కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నాను. మీ పరిశుద్ధ సేవకులతోనూ మీ ప్రియ బిడ్డలతోనూ ముచ్చటించుటకు నేను ఏపాటి వాడును. నా మాటలేం ప్రయోజనకరము కావు నాయనా. ఇప్పటికీ ఎప్పటికీ నేనే తగ్గాలి, మీరు హెచ్చాలని ఆశపడుతుండగా ఈ అల్పదాసుని అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరచుకి మీరు వాడుకొనదగిన పాత్రగా మార్చి మీ శైలిలో, మీ స్థాయిలో ఈ స్థలమందు పనిచేసి మహిమ పొందగలరని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మానిటర్స్ అవసరం లేదనా, అవుట్పుట్ ఇచ్చింది చాలు, ఇదే డిస్టర్బెన్స్గా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తీసేయండి. ప్రైజ్ ద లార్డ్, దట్స్ ఎనఫ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, దైవజనులారా, నా వైపు చూస్తూ దేవుని మాటలు వినాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీలో మీరు మాట్లాడుకోకుండా, సెల్ ఫోన్స్లో సమయం వ్యర్థం చేసుకోకుండా నా వైపు చూస్తూ వాక్యాన్ని వింటూ ఏకీభవించాలని ప్రభు పేరట మీకు నేను కోరుతూ ఉన్నాను. కోరహు కుమారులు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఇది. ఈ కోరహు కుమారులు ఆశ్చర్యకరంగా చివరి క్షణములో కాపాడబడినారు. వారి తల్లులు, తండ్రులు, బంధుమిత్రాదులు అందరూ కూడా సుమారు 250 మంది ఒక్క రెప్పపాటున భూమి నెర విడిచి మింగివేయగా సజీవ సమాధి అయిపోయారు. ఎవరెవరో సమీప బంధువులు, మిత్రులు కూడా చనిపోయినటువంటి ఆ దైవోగ్రతలో కోరహు కుమారులు బ్రతికిపోవడం ఒక ఆశ్చర్యకరమైన సంగతి. కోరహుతో ఏకీభవించిన వారు, సహకరించిన వారు, అతని మాటలకు ఒత్తాసు పలికిన వారు అందరూ రెప్పపాటులో చనిపోయారు. కానీ కోరహు కుమారులు మాత్రం బ్రతికిపోయారు. దేవుడు ఆ చనిపోతున్న వారిలో నుంచి వారిని ప్రత్యేకంగా ఏమీ కాపాడలేదు, కానీ వారు పరుగున వెళ్ళి దేవుని బలిపీఠపు కొమ్ములను పట్టుకుని బ్రతికిపోయినట్లుగా మనకు చరిత్ర చెబుతోంది. వాళ్ళు బ్రతికి ఉండడానికి కారణం దేవుని బలిపీఠం.
లేకపోతే వాళ్ళు బ్రతికే అవకాశం లేదు. అందుచేతనే కోరహు కుమారులు రాసిన కీర్తనలు అన్ని మీరు చూడండి, ప్రతి కీర్తనలో ఒక్కసారిన బలిపీఠమును గురించిన ప్రస్తావన ఉంటుంది. యేసన్న గారి పాటల్లో కృప అనే పదం ఎంత కామనో, టీపీఎంఓల పాటలో సియోను అనేది ఎంత కామనో, కోరహు కుమారుల పాటల్లో బలిపీఠం అంత కామన్. ఇక తిరుగుండదు. ఎటు చేసి వాళ్ళు 2-3 చరణాలు 10 చరణాలు రాసిన బలిపీఠం కాడికి పోకుండా పాట రాయలేరు వాళ్ళంతేగా. ఎందుకంటే కళ్ళ ముందు తమకంటే పెద్దవారు, ఘనులు, ప్రఖ్యాతి నొందిన వారు మోషేకు విరోధంగా 250 మందిని సమకూర్చడం అంటే ఈజీ కాదు. మోషే తిరుగులేనంత మహానాయకుడు, దైవజనుడు కదా. అతని సేవలో ఆకాశం తెరవబడింది, సముద్రం చెల్చబడింది, బండలు పగిలిపోయాయి. చివరికి ఈ బ్యాచ్ని మింగడానికి భూమి నోరు తెరిచింది. అలాంటి ఒక మహా గొప్ప దైవజనుడి ఎదుట 10 మందిని పోగేయటం ఈజీ కాదు. ఏకంగా 250 మందిని పోగేశారంటే వాళ్ళు ఇశ్రాయేల్లో ఎంత ప్రఖ్యాతి నొందినవారో కదా. They were good enough to gather people against Moses. కానీ వర్కౌట్ అవ్వలా. మోషే వారి ఎదుట సాగిలపడ్డాడు, కానీ దేవుడు దాన్ని సహించలేకపోయాడు. యెహోవా చేత అభిషేకించబడ్డ వానికి విరోధంగా చెయ్యెత్తి నిర్దోషకుడు ఎవరికి సాధ్యమని దావీదు భయపడ్డట్టు అంత పని జరిగిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి. ఆశ్చర్యకరంగా వాళ్ళు బచాయించారు. అందుకని వారి జీవితంలో బలిపీఠానికి అత్యధిక ప్రాధాన్యం. బలిపీఠమే లేకపోతే మేము దాన్ని కొమ్ములు పట్టుకోకపోతే మేము బ్రతుకునేవారం కాదు. మాకంటే ఘనులే, ప్రఖ్యాతి నొందిన వారే, పెద్దలే చనిపోయినా ఆ ఉగ్రతలో మేము కూడా పోయి ఉండేవాళ్ళం. అందుచేతనే మమ్మల్ని బ్రతికించినది దేవుని బలిపీఠమే గనుక మా బ్రతుకంతా బలిపీఠం దగ్గరే అంకితం అన్నట్లు వాళ్ళు మారిపోయారు. అందుచేత మీరు వాక్యమును ధ్యానం చేస్తే ఓ ఖరీదైన మాట మాట్లాడతారు. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటూ స్టార్ట్ చేసి, నీ మందిర ఆవరణమును చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడిపోతుంది అంటాడు. మీరందరూ ఆ మాట చెప్పండి, ఆవరణం అని. ఆవరణములో బలిపీఠము తప్ప ఇంకేముండదు కదా. పరిశుద్ధమైన, సర్వశ్రేష్టమైన, మహిమకరమైన ఉపకరణములన్నీ కూడా పరిశుద్ధ స్థలములోను, మందసమైతే అతి పరిశుద్ధ స్థలములోను ఉంటాయి. ఆవరణములో ఉండేది ఒక్క బలిపీఠం మాత్రమే కదా. మరి నీ మందిరావరములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదని వారు మాట్లాడుతున్నారు అంటే వారి మనస్సు నిండా ఉన్నది ఏముందన్నమాట, బలిపీఠం. బలిపీఠం చూస్తే వాళ్ళకి ప్రాణం లేచి వస్తుంది. బలిపీఠం చూస్తే సంతోషం కలుగుతుంది. బలిపీఠం కనబడగానే అరే మమ్మల్ని బ్రతికించింది ఇదే కదా అన్న కృతజ్ఞత బయటకు వస్తుంది. అందుకనే బలిపీఠమును చూడకుండా, బలిపీఠమును సమీపించకుండా, బలిపీఠం వద్ద తమ జీవన యాత్రలో ఆధ్యాత్మిక క్రతువులు చేయకుండా ఉండలేరు. ఒక మాట అని వెళ్తాను, మరొక దీవెనకరముగా, ఉపయోగకరముగా, ఆశీర్వాదకరముగా ఉండిన దానిని మర్చిపోవడం మంచి లక్షణం కాదు. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మానవ జీవితానికే ఒక యోగ్యమైన లక్షణం అయితే క్రైస్తవ్యానికి మరీ అధికమైనటువంటి ప్రాముఖ్య లక్షణం అది అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. నాతో ఏకీవించగలిగితే మీరు ఏదో నన్ను పోనీ. మౌనం పాటించడం అనేది సర్వసాధారణంగా ఎవరైనా గౌరవనీయులు చచ్చిపోతే జరుగుతుంది. లేదా పెళ్లిపీటల మీద కూర్చున్న పెళ్లి కుమార్తె బడబడా వాగితే అసహ్యంగా ఉంటుంది కాబట్టి దాదాపు మౌనం పాటిస్తుంది. పెళ్లిపీటల మీద కూర్చొని లొడలొడ వాగితే ఏం మర్యాద ఉంటుంది చెప్పండి? ఇదేవరా బాబు ఇట్ట మాట్లాడుతుందని చెప్పి అందరూ అసహ్యంగా మాట్లాడుకుంటారు కదా. అందుకని ఎక్కువ శాతం వారు మౌనం పాటిస్తారు. నాకున్న సాధారణ అవగాహన బట్టి ఇప్పుడు ఎవరు పెళ్లి కుమార్తెగా లేరు గనక, పెళ్లిపీటల మీద లేరు గనక
మన ప్రభు చనిపోయి సమాధిలో కులిపోలేదు గనక మౌనం పాటించవలసిన అగత్యం అయితే మనకేమీ లేదు. అవుననడమో, ఆమెననడమో, స్తోత్రం అనడమో ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చునని మీకు మనవి చేసుకుంటున్నాను. అయ్యగారులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, ఒకసారి అటు పోనానా, నాన్ స్టాప్గా వాడబడతాయి నోర్లు. అయితే ఓగుతున్నారు, లేదు తింటున్నారు. దేవునికి స్తోత్రం. ఖాళీగా ఒక్కరు లేడు. దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు నుంచి వాళ్ళ మీద కన్నేసి ఉంచాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రైట్. కనుక మీరు గమనిస్తే, నీ ఆవరణమును చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదని, బలిపీఠమును చూడగోరి, బలిపీఠం వద్ద నివసింపగోరి, బలిపీఠముతో జీవిత అనుభవాలు పెనవేయబడి ఉన్నట్లుగా వారు మాట్లాడుతున్నట్లు మనకు కనబడుతోంది బిడ్డలారా. ఇంకా వారు మాట్లాడుతూ కాస్త విచిత్రంగా చెప్పారు. 3వ వచనములోని బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వారు కోవెలకు కూటి స్థలము దొరికేను అన్నాడు. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వింటే అయ్యా ఒక మాట, బలిపీఠము అనండి. అప్పుడప్పుడు మండుద్దా, ఎప్పుడు మండుద్దా? రూల్ కదా అది. బలిపీఠము అగ్ని నిత్యము మండుచున్నవరుడు, అది ఆరిపోకూడదు అని స్పష్టంగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవడైనా ఒక బలి అర్పణ వేస్తే, కోడెనో, దూడనో, మేకనో, గొర్రెనో, పావురమునో, గువ్వనో ఏదైనా దాన్ని బలి అర్పణ చేస్తామో దహించి బూడిదైపోయిన తర్వాత పొయ్యి అర్పేసి కూర్చుండలేదు. కట్టెలు వేస్తూనే ఉండాలి, మంట ఆరకూడదు. సో ప్రాయశ్చిత్తార్థమైన, అపరాధ పరిహారార్థమైన, సమాధానార్థమైన ఏ బలి అర్పణ లేకపోయినా కూడా బలిపీఠం ఆరకూడదు. బలిపీఠము మీద మంట ఆరకుండా చూసుకోవలసిన బాధ్యత యాజకునిది. మరి బగబగబగా మండుతున్నటువంటి బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఎందుకు ఉంటాయి చెప్పండి, చిత్రం కాకపోతే? దాని ప్రాణం ఎంత? అయితే రక్తం ఉంటుంది లేదా అగ్ని ఉంటుంది బలిపీఠం దగ్గర. వధించబడ్డ బలి పశువు యొక్క రక్తమును 4 కొమ్ముల మీద వేస్తారు. పాపం చేసిన వాడి చెవుల మీద వేస్తారు. ఆ కారణంగా కనిపిస్తే అక్కడ రక్తం కనిపిస్తుంది, లేకపోతే ఎన్నడూ ఆరకుండా బడబాగ్ని వలె మండుతున్నటువంటి అగ్ని కనిపిస్తుంది. మరి ఎక్కడైనా ఎప్పుడైనా పిచ్చుకలు జాజ్వలమానంగా మండుతున్నటువంటి ఓ మంట దగ్గర కూర్చుంటాయా? ఏదో అత్యుత్సాహంగా రాసేశారు, కంగారులో పొరపాటుగా రాసేశారని బైబిల్ వ్యతిరేకించేవారు, ఆత్మ సంగతులను పట్టించుకోని వారు మాట్లాడుకోవచ్చు గాక ఒకవేళ. ఎందుకంటే ప్రకృతి సంబంధికి ఆత్మ సంగతులు అర్థం కావని పౌలయ్య గారు 1 కొరింథీ 2లో రాశారు కదా. కాబట్టి నేను అంటున్నాను, ఇది ఏమిటయ్యా అని అడిగితే, కోరో కుమారులు తమ జీవితానుభవంలోని రాశారని, బలిపీఠమే వారిని బ్రతికించిందని, బలిపీఠముతో వారికి విడదీయలేని అనుబంధం ఉన్నదని, బలిపీఠం అంటే వాళ్ళకి ప్రాణం లేచొస్తుందని ఈ మాటల్ని మనం అనుకున్నాం ఇంతకు ముందే. ఇవన్నీ మనసులో పెట్టుకొని వినండి. అక్కడ పిచ్చుకలకు నివాసం దొరికిందిట. బగబగా మండుతున్నటువంటి బలిపీఠం దగ్గర రక్తపు ఛాయలు కనబడుతున్న మందిరం దగ్గర పిచ్చుకలు ఎట్లుంటాయి అన్నది కదా మన ప్రశ్న. బైబిల్తో కనీస పరిచయం ఉన్న వారికి అందరికీ తెలిసిన ఒక ముచ్చట, బైబిల్లో వాడుతున్నది ఉపమాన అలంకార భాష, అక్షరార్థమైన మాటలు కాదు. ప్రభువు యేసు క్రీస్తు వారిని గొర్రె పిల్ల అని ఆరాధించారు పరలోకంలో గొర్రె బొత్సు కత్తిరించు అని గొర్రె పిల్ల మౌనం ఉన్నట్టు బాధించు వారి దగ్గర మౌనంగా ఉన్నాడు కనుక వారి స్వభావానికి సాదృశ్యంగా గొర్రె పిల్ల అన్నారు. వారి పరిశుద్ధతకు సాదృశ్యంగా పావురం అన్నారు. 2వ రాకలో తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా కనికరమ లేకుండా శిక్ష విధించువాడుగా వస్తున్నాడు కనుక కొదమ సింహం అన్నారు. ఆయా క్యారెక్టర్స్ కి
స్వభావాలకు ప్రతీకగా ఉపమానార్థంగా మాట్లాడారు కానీ అక్షరార్థమైతే కానీ గొర్రెపిల్లగా ఉన్నాడు మళ్ళీ మళ్ళీగా సింహం అయిపోయాడు కాదు కదా. అట్లాగే ఒకసారి వాక్యం నీరు అంటాడు, ఇంకోసారి వాక్యాన్ని తేనె అంటాడు, ఒకసారి వాక్యాన్ని నూనె అంటాడు. వాక్యం ఇన్ని రకాలుగా ఎట్లా ఉంటుందంటే ఆ సందర్భంలో ఒక పోలిక అంతే. నీ గొర్రె పిల్ల భార్యను చూపిస్తాను అని తీసుకెళ్ళి నూతన నిమిషంలో పట్టణం చూపిస్తాడు, భార్యను సిటీ చూపిస్తావు ఇందా అంటే అవన్నీ కూడా ఒక ఉపమాన పరిభాష. ఆమేన్. రాజకుమార పుత్రిక ఉపమానం, నార్యమనుడు ఉపమానం, గువ్వండే ఉపమానం, వ్యూహిత సైన్య సమభీకర రూపినంటే ఉపమానం, టెక్కెబెలుతున్న సైన్యం అంటే ఉపమానమే. ద్రాక్ష వనమా, మూత వేయబడ్డ జలకూపమా, ఏది కాదు ఉపమానం. ఇక్కడ పిచ్చుకలు అనేది కూడా ఉపమాన భాషే, అంతకన్నా ఏం కాదు. సృష్టిలో మనకు కనపడే ఆ చిన్ని ప్రాణులను అక్షరార్థంగా చెప్పలేదు, వాటిని పోల్చి చెప్పాడు. మరి అంత చిన్న ప్రాణులతో ఎవరిని పోల్చాడు? పిట్టంత మనిషి ఎక్కడ ఉంటాడు కనుక చెప్పాడు. అంటే మీకు అర్థం కావడానికి ఒక మాట గుర్తు చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో సౌలు, యోనాతాను అందరూ చనిపోయిన గిల్బోవ పర్వతం దగ్గరికి దావీదు గురించి బాగా ఏడుస్తాడు, శపించేస్తాడు. గిల్బోవ పర్వతములారా, మా రాజు యొక్క నాయకుడికి రక్తం కళ్ళ చూశారు, మీరు శపించబడతారు, ఆకాశపు మంచు అయిన వర్షమైన మీ మీద పడదో, మీరు నాశనం అయిపోతారు, ఎండిపోతారు అన్నాడు. అని కిందికి వచ్చాక అయ్యో బాధ్యులు కూలిపోయిరే అంటూ ఏమన్నాడు తెలుసున? సింహ వ్యాఘ్రముల వంటి వారు కూలిపోయారు, పక్షి రాసంత వడి కలిగిన వారు కూలిపోయారని ఏడిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని చూస్తే వాక్యం ఏమంటుందంటే, సౌలుడు యోనాతానును చూసి వారిని పోల్చి దావీదు మాట్లాడుతున్నమాట. సింహ వ్యాఘ్రములు వంటి వారు. సింహం అంటే తెలుసు, వ్యాఘ్రం అంటే పెద్ద పులి. సౌలు ఒక సింహము లాంటి వాడైతే యోనాతాను ఒక పెద్ద పులి లాంటి వాడట దావీదు గారి భాషలో. స్తోత్రం అనండి. వాళ్ళు నిజానికి పెద్ద పులులు సింహాలు కాదు కదా, మృగాలు మనుషులే కదా. అంటే వారి రేంజ్, వారి స్థాయి. ఇజ్రాయిల్లో భుజములు మొదలుకొని పైరున్నవాడు సౌలు, ఏలుచున్నవాడు సౌలు. యెహోవా అభిషేకించిన సౌలుకి విరోధంగా నిలబడితే ఎలా జరుగుతుందని పశువులు తీసుకొచ్చి మొక్కలు నరిపి ఆకాశం నలుదిక్కులకి విసిరి కబడ్డార్ సౌలుకి వ్యతిరేకలు వేస్తే ఎట్టుంటదో ఒక్కొక్కటి సంగతి అని చెప్పినోడు సౌలు. చుట్టుపక్కల దేశములకు భయము బెదురు కలిగింది. అతను కదిలితే దేశం మనకును ఆరంభించింది. అతని వెనక సైన్యం, అతనుకున్న అధికారము కానీ, అతనుకున్న బలము కానీ, అతనుకున్న సంపద కానీ, అతని వెనకున్న సైన్యం కానీ, ఇదంతా చూస్తే సింహముతో పోల్చదగిన స్థాయి. అనుకున్న చేసేయగలుగుతాడు. డబ్బు కరువు లేదు, అధికారానికి కరువు లేదు, బలానికి కరువు లేదు, జనానికి కరువు లేదు, సైన్యానికి కరువు లేదు. ఏదైనా సరే తలుచుకుంటే చీల్చి పడేయగలడు, చంపేయగలడు. అందుకని అతని శక్తిని, అధికారాన్ని, బలాన్ని సూచనగా సింహము లాంటి వాడు. ఎంతైనా తండ్రితో కొడుకు సమానం కాదు కాబట్టి ఇతడు పెద్ద పులి లాంటి వాడని పోల్చాడు. ఇప్పుడు దేశమంతా వారి చేతులు ఉంది, అధికారం అంతా వారి చేతిలో ఉంది, బలమంతా వారి చేతిలో ఉంది, ధనమంతా వారి చేతిలో ఉంది, సైన్యమంతా వారి చేతిలో ఉన్నారు. అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి మృగరాజు అడవికే రాజు సింహంతో పోల్చాడు. మరి ఆ దేశంలో పేదలు, బీదలు, చిన్న జీవులు, బక్క ప్రాణులు, ఏ పూటకా మూటకే గతి లేని వాళ్ళు, ఆత్మలో స్థాయిని పక్కన పెడితే రాజరికంగా, సైన్యం పరంగా దావీదు ఒక సామాన్య గొర్రెల కాపరి, ఓ యవనుడు, ఓ బాలుడు, ఒక మామూలు పిల్లోడు. కన్న తండ్రి చేతనే వీడు కూడా నా కొడుకే
అని చెప్పించుకొని అదృష్టానికి నోచుకొనివాడు. అలాంటి దావీదు ఏమన్నాడు తెలుసుదా సౌలుతో? అయ్యా, ఒకను కౌసు పిట్టను తరిమినట్టు నన్ను తరుముతావేంటయ్యా? నేను నీ ఎదుట మిన్నల్లి వంటి వాడును కాదా? దావీదు లాంటి ఒక నల్లట యేసు రక్తం ఇచ్చే దావీదు ఏం చేయండి సార్ అసలు? అంటే ఆత్మలో స్థానం ఎంతున్నా, శరీరంలో సత్తు ఎంతున్నా, అతను రాజు కాదుగా. అతడు తరిమేవాడు కాదు, తరంబడేవాడుగా. అధికారం లేదు, తన వెనకాల 10 మంది జనం లేరు, సైన్యం తనతో రాదు, ఆయుధాలు ఉండవు, డబ్బు ఉండదు. తెలివిగలవాడు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అధికారంలో ఉన్నవాడితో పోటీ కాదు కదా. వాళ్ళు అనుకునే చేసేస్తారు. బలం అధికారం అంటే అందుకనే వాళ్ళని రాజులు సింహాలతో పోల్చాడు. ఈ బక్క ప్రాణులు, చిన్న ప్రాణులు, వాళ్ళు కొడితే పడేవాళ్ళు, తొక్కి వేస్తే అణిచివేయబడేవాళ్ళు. వాళ్ళ ముందు ఎందుకు కొరగానే వాళ్ళు గనుక అల్ప ప్రాణుల్ని, చిన్న జీవుల్ని, పేదల్ని, బలహీనుల్ని పిచ్చుకలతో పోల్చారు.